సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది సోషల్ మీడియాలో. అంటే కొన్ని సన్నివేశాలు కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని చెప్పేసి మతాల గురించి విధంగా బయట ప్రచారం జరుగుతుంది. నిజంగా అదే విధంగా సినిమాలో సీన్స్ చూపించారంటారా? అదేం లేదు, వాస్తవాన్నే చూపించారు. జరుగుతున్నటువంటి వాస్తవాల్ని అక్కడ ఏదో వాళ్ళ ఇష్టానురాజ్యంగా వాళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి జరుగుతున్న వాస్తవాలను చూపించారు. రెచ్చగొట్టడం ఏముంది దాంట్లో? దాంట్లో గారు నిజ జీవితంలో ఏ విధంగా అయితే హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారో ఈ సినిమాలో కూడా ఒక ముస్లిం పర్సన్ని గల్లబట్టుకొని లాక్కొని రావడం, కింద వేయడము, ఇట్లా కొన్ని అనేవి బాగాలేవని. ఇప్పుడు రాజ్యాంగం అందరికీ సమానమే, వాడు ముస్లిమైనా హిందువైనా క్రైస్తవుడైనా, అంతే తప్ప మాకు ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగం ఉందంటే ఎప్పటికీ చెల్లదు. ఈ మధ్య కొంతమంది మాది ప్రత్యేక రాజ్యాంగం, మా ప్రత్యేకత మాకు కావాలి అంటే అది అవ్వదు. ఇది హిందూ దేశం. హిందూ దేశంలో ఇష్టానుసారిగా ప్రవర్తిస్తామంటే ఎవడు ఊరుకునేది లేదు. సార్, ఇప్పుడు ముస్లిమ్స్ గురించి ఈ విధంగా చేయడం అనేది తప్పు అంటుండే ఇంతకుముందు ఎన్నో సినిమాలు కూడా ఆ విధంగా చేశారు. బట్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే సినిమాలనే కాదు, పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, కావాలనే చేస్తుంటారు. రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో తక్కువ చేసి మాట్లాడాలని, ఆయన రెచ్చగొట్టాడని ఇప్పుడు సోషల్ మీడియాలో 100 రకాలుగా చూస్తున్నాం. మొన్న మసీద్ దగ్గర నుంచి కుటుంబం ఫ్యామిలీతో వెళుతుంటే అద్దాలు పగలగొట్టారు, ఈ రోడ్డుని మీరు వెళ్ళడానికి లేదని. మరి ఇలాంటి దుర్మార్గం దౌర్జన్యాలు చేస్తే మరి ఇలాంటి సినిమాలలో అలాంటివి పెడుతుంటారు. దాని తప్పే ఉంది? ఇప్పుడు ఎవడ దుర్మార్గంగా ప్రవర్తించినా, ఎవడ దౌర్జన్యంగా ప్రవర్తించినా భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో, అది హిందూ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి తప్ప నీకది ప్రత్యేక రాజ్యాంగం ఉండదు. నువ్వేం ప్రత్యేకంగా ఊడిపడలేదు. అది దగ్గర పెట్టుకుని ఎవడైనా హిందువైనా ముస్లిమైనా క్రైస్తవుడైనా మాట్లాడాలి, ప్రవర్తించాలి. అంతే తప్ప మాకు ప్రత్యేక రాజ్యాంగం ఉంది, మేము ఇక్కడ ఉన్నప్పుడు మీరు అలా వెళ్ళకూడదు, మేము అక్కడ ఉన్నప్పుడు మేము ఇలా వెళ్ళకూడదు అంటే అది జరిగే పని కాదు. ఇలాంటి సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ అయితే ఒక్కొక్కరికి గుండంలో గుండెలో దిగిపోతాయి. అంటే భారత మాటకి జై కొట్టడం మీకు ఏమైందని చెప్పి డైలాగ్ వేసారు. దాని గురించి అంటే చాలా మంది ఇక్కడ ఇండియాలో కూడా ముస్లిం చాలా మంది అంటలేదు, అంటే వాళ్ళని ఉద్దేశించాలి. ఆబ్వియస్లీ వాళ్ళని ఉద్దేశించి పెట్టారు. కాకపోతే నాకు చిన్న బిట్ ఏమనిపించింది అంటే సడన్ గా అక్కడ కూర్చున్నప్పుడు అదేదో సింక్ అవ్వలేదు. వెళ్తూ ఉన్న స్టోరీకి అది మధ్యలో అలా పెట్టడం సింక్ అవ్వలేదు. మేబీ ఇంకెక్కడైనా సరే అనిపించింటే బాగుండేది అనిపించింది, కానీ అక్కడ పెట్టడం సెట్ అవ్వలేదు. వాళ్ళు ఏదో చాలా కించపరిచినట్టు అయిపోతుంది. అర్థమవుతుంది వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, వినడం, సడన్గా అక్కడ అరవడం, అదంతా అనిపించలేదు. కాకపోతే ఒకటి, మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు కామ్గా ఉన్నారు, ఏం మీరు అన్నారు చూసారా, నాకు అది చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు దేశభక్తి ఉండాలని చెప్పేసి మంచిగా చెప్పారు. ఈ సినిమాలో సాంగ్స్ పాటికి సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్స్ పాటికి డ్యాన్స్ ఉంది, స్టోరీ పాటికి స్టోరీ ఉంది, మళ్ళీ ఒక ఎమోషనల్ ఉంది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఆల్రౌండర్ అనమాట నిజంగా పవన్ కళ్యాణ్ గారు. నాకైతే ఓజీ కన్నా మించే అనిపించింది. ఎందుకంటే ఓజీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ మాత్రమే. బట్ దీంట్లో అలా కాదు, ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేలా తీశారు సినిమాని. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నెగిటివ్ రివ్యూస్ మీరు అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, అస్సలు కరెక్ట్గా లేదు. వాళ్ళ రివ్యూస్ చూసి నేను చెప్తున్నాను, వాళ్ళ రివ్యూస్ చూసి నేను కూడా మైండ్లో అదే పెట్టుకొని ఫస్ట్ అయితే వెళ్ళాను. కానీ దాని తర్వాత అసలు వన్స్ వెళ్ళిపోయినాక నాకు అసలు మైండ్కే రాలేదు, వాళ్ళ రివ్యూస్ రాలేదు. వైరా అంటే నిజంగానే అసలు వేరు. అసలు నేను లోపలికి వెళ్ళిన సినిమా చూసేటప్పుడు ఒకలాగా ఉంది, వాళ్ళు చెప్పినప్పుడు ఒకలాగా ఉంది. ఇంకో మెయిన్ ఒక విషయం చెప్తాను, ప్రతి ఓడు మల్టీప్లెక్స్కి వెళ్ళిపోయేసి స్టార్టింగ్ ఆడు కూర్చొని సైలెంట్గా కూర్చొని ఉంటారు, అక్కడ విజిల్ అయ్యారు, ఏముండవు, ఇంకేం ఎంజాయ్ చేస్తావు నువ్వు. పక్కనోడు నవ్వడు, ఎందుకంటే అమ్మో నేను నవ్వితే పెద్ద సౌండ్ వస్తే మళ్ళీ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నువ్వు విజిల్ వేస్తే అయ్యి బాబోయ్ వాళ్ళేమనుకుంటారు. నువ్వు ఇలా సినిమాలు చూస్తే ఎలా నచ్చింది, నీకే ఎలా ఎక్కిద్ది సినిమా చాలా. ఎందుకంటే నిన్నటిదాకా హిందూ ముస్లిం అంటే పడదా అనే వాళ్ళకి ఈరోజు సోషల్ మీడియాలో చూసా, ముస్లిం సోదరులకి పైనుంచి పూలు జల్లిన హిందూ సోదరులను చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమా చూసే వాళ్ళలో అంత ఉత్సాహం వచ్చింది అన్న ఒక హ్యాపీనెస్ కలిగింది. వాళ్ళు వెళ్ళి చెప్పారు, పండగ శుభాకాంక్షలు చెప్పారు, బొట్టు పెట్టుకున్నారన్న సెంటిమెంట్ లేదు, ఒక హ్యాపీనెస్ కనపడింది ఈరోజు. ఎందుకంటే ఆ మాట అన్నానంటే చూశాను, నేను 2-3 వీడియోలు చూశాను. రాజస్థాన్ అంటేనే ఒక రకరకం ఉంటుంది, లోపల రగిలిపోయేదే అక్కడ. అట్లాంటి ముస్లిం సోదరులు కూడా ఆ వాతావరణాన్ని చేంజ్ చేసి హిందూ సోదరులకి శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళు చెప్పే విధానంగా దగ్గరికి రానిరు పండగ రోజు, ఈరోజు వాళ్ళని మనల్ని ఎవరిని అట్లాంటి వాళ్ళు దగ్గరికి రానిచ్చారంటే ఒక హ్యాపీనెస్ కలిగింది. వాళ్ళు వెళ్తుంటే పూలు జల్లారు, ఆ పూలు జల్లారనే వాళ్ళ ఆనందం చూస్తుంటే ఎంతో హ్యాపీ అనిపించింది. సేమ్ పవన్ కళ్యాణ్ నాకు మళ్ళీ గుర్తొచ్చాడు. మా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ తిడతారు నన్ను, ఏంటంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళలేదన్న. ఎప్పుడు వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ కటౌట్లు నుంచి బయటకు వెళ్ళినవాడిని నేను. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాను. ఆ బొట్టు పెట్టుకుని వెళ్ళాడన్నా, అది లెక్క. అంటే ఒక్క బుల్లెట్
పోలీస్ అన్న నిజంగా ప్రతి పోలీసు చూడదగిన సినిమా. పోలీస్ తుపాకు ఉండేది చూసావా, బుల్లెట్ ఉండేది చూసావా, దాని విలువ ఏందనేది సొసైటీకి ఈరోజు చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. నలిగిపోతున్న ఆంధ్ర పోలీసులు 2019 నుంచి నలిగిపోయిన వాళ్ళు పోలీసులు మళ్ళీ ఉత్సాహంతో బయటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను ఈ సినిమాలో. అంటే యాక్చువల్లీ మనం సినిమాగా చూడాలి కానీ సో సినిమా అనేది బయట మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి అనడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి అనేటోళ్ళు పని పాఠాలు లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే ఒక వర్షన్ ఉంటుంది అనమాట. సో బయట మిగతా వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదు. సినిమాగానే చూడాలి. అంటే బొట్టు పెట్టుకొని పాత బస్తీలోకి వెళ్ళడము, సో ఇలాంటి సీన్స్ తీసుకొచ్చి ముస్లిమ్స్ని కించపరుస్తూ తీశారు. ఎప్పుడు కూడా ముస్లిమ్స్నే బ్యాడ్ చేసి సినిమాలో చూపిస్తారు అని చెప్పేసి ఇప్పుడు బయట కూడా ఆయన సనాతన ధర్మం అంటున్నారు కదా, సో అన్ని చాలా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇందులో. అంటే ఇది కరెక్ట్ అంటారా? ఇప్పుడు సినిమాలో ముస్లిమ్స్ని కించపరుస్తున్నారు అంటున్నారు, బయట పవన్ కళ్యాణ్ గారు ఇఫ్తార్ పార్టీలు ఇస్తున్నారు. సో అక్కడేమో కించపరిచి ఇక్కడేమో సంతోషపరచడం కాదు కదా. సో సినిమాలో అదొక స్టోరీ. సో డైరెక్టర్గా ఏది చెప్పారో హీరోగా ఆయన అది చేయాలి. సో ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నాడు కాబట్టి సో దానికి న్యాయం చేయాలి కాబట్టి చేశాడు అంతే. అన్న ఇప్పుడు ఓన్లీ సినిమా పరంగానే కాదు, రాజకీయాల్లో కానీ ఆయన పర్సనల్ లైఫ్లో ఈవెన్ కుటుంబంలో కూడా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఆయన టార్గెట్ చేసి మళ్ళీ ఎందుకు ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు జనాలు? అదేనన్నా, ఇప్పుడు చిరంజీవి గారేమో ఆయన వర్షన్ వేరు మొత్తం. ఇక నాగబాబు గారు అంటే ఇక చూసుకోవాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జబర్దస్త్ అది అని చెప్పి సో మెయిన్ అక్కడ టార్గెట్ పవన్ కళ్యాణ్దే. సో ఇప్పుడు ఎవరికైనా ఏదైనా వ్యూస్ కావాలన్నా, అదర్వైజ్ ఎవరికైనా ఏదైనా ఒక వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవాలన్నా సరే ఆలోచిస్తారు, ఎవరిని గెలుగుదామని చెప్తారు. టైం పవన్ కళ్యాణ్ వస్తాడు. సో పవన్ కళ్యాణ్ మీద కాంట్రవర్సీ చేద్దాం, సో ఏదో ఒకటి మనకి నడుస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నారు తప్ప వేరే విధంగా ఏం లేదు. సినిమాను సినిమా లెక్క చూడాలి. మతాలకు సంబంధించింది కాదు, రాష్ట్రాలకు సంబంధించిన కాదు, దేశాలకు సంబంధించింది. ఒక సినిమా, ఒక డైరెక్టరు, ఒక నిర్మాత, ఒక హీరో హీరోయిన్ ఎలా ఉంటుంది అని జనాలకు ఎలా ఉంటుందని తెలియజేసే సినిమా, కానీ వాళ్ళకు వీళ్ళకు అని కాదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓన్లీ ఈ సినిమాని కాదు, మనము గతంలో కూడా చూసాము. లైక్ ఇప్పుడు ఖడ్గం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా, అందులో కూడా చూసినా కూడా ఇలాంటి సీన్సే ఉంటాయి. మరి అప్పుడు కూడా లేనిది ఇప్పుడే ఎందుకు అంటున్నారంటే, మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ విధంగా నెగిటివ్గా అంటున్నారు అనుకోవచ్చా? ఆయన ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్నాడు కదా, దాన్ని బట్టి ట్రోల్ చేస్తున్నారు తప్ప సినిమాను సినిమాగా చూడండి. ఈ రోజు కాకుండా రేపైనా కానీ రేపు వేరే అయినా తీయొచ్చు ఆ సినిమాను, ఈయనను కాకుండా వేరే ఆయన తీయొచ్చు కదా. నేనేమంటే సినిమాను సినిమాగా చూడండి. ఒక డిప్యూటీ సీఎం కాదు, ఒక హీరో. ఆయన రాజకీయాలు రాకముందు నుంచి ఎప్పటి నుంచో 20-25 ఏళ్ళ నుంచి ఉన్నాడు సినీ ఇండస్ట్రీలో. ఇప్పుడు వచ్చింది ఈ మధ్యకాలంలో పొలిటికల్గా వెళ్ళాడు, అది నడుస్తుంది. దాని గురించి కాదు, సినిమాను సినిమాగా చూడండి. ఓసారి హిట్ అవుతుంది, ఓసారి ఫట్ అవుతుంది, దాని గురించి కాదులే. కానీ సినిమాను సినిమాగా చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ అని ఇస్తాడు. ఇందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, స్టోరీ మట్టుకు లేదు. డైలాగ్స్ బాగుంది, కొద్దిగా ఫైట్స్ బాగున్నది. ఇప్పుడున్న జనరేషన్కి ఇది నెంబర్ 1 ఉంటుంది సినిమా, అట్లేం లేదు. లేదండి, అన్ని వర్గాలను ఒక సమతుల్యంగా తీసుకున్నటువంటి మూవీ. ఎలాంటి ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే అన్నీ కూడా సినిమాకు తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు ఉంటాయి. అంతే తప్ప కానీ ఎవరో నెటిజన్లు ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు చెప్పినట్టు విధంగా ఉండదు. ఎందుకంటే సినిమా చాలా బాగుంది, మంచిగా ఉంది. అన్ని స్టోరీకి తగ్గట్టు సినిమా తీసుకున్నారు. అంటే మెయిన్గా ఏంటంటే మతాన్ని రెచ్చగొట్టే విధంగా సీన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది స్టోరీ పరంగా తీసుకోవచ్చా, లేకపోతే ఇట్లా పర్సనల్గా వెళ్ళి ఎందుకు అటాక్ చేస్తారని? లేదండి, స్టోరీ పరంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మూవీ ఉన్నప్పుడు స్టోరీ పరంగానే ఉంటుంది తప్ప ఒక మతాన్ని ఒక వర్గాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే అన్ని వర్గాలు చూస్తాయి. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి ఆయనకు అభిమానులు ఉన్నారు. ఒక వర్గాన్ని ప్రత్యేకంగా చూపెట్టి ఇంకో వర్గాన్ని చూపెట్టేంత లేదు. ఎందుకంటే వారు కూడా ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి హీరో, అదేవిధంగా ఒక పొలిటీషియన్ కాబట్టి ఆయన ఇట్లా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు కాదు. సినిమా స్టోరీకి తగ్గట్టు ఆ విధంగా ఉంది. బట్ ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే పాత బస్ ఓల్డ్ సిటీ సినిమా తీసుకుంటే గిట్ట ఈ సీన్లో కావాలని చెప్పేసి కాదు, ఆ స్టోరీకి తగ్గట్టు ఆ సినిమా తీసారు తప్ప అలా ఎలాంటిది లేదండి. ఇప్పుడు ముఖ్యంగా పాలిటిక్స్ పరంగా కావచ్చు, ఆయన పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఈయన ఏది చేసినా కూడా ఆయన్ని టార్గెట్ చేసి ఎందుకు మళ్ళీ కించపరుస్తూ మాట్లాడుతున్నారు అంటే ఒక్కటండి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక
పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదలను ఓర్వలేక, ఎందుకంటే ఆయన స్వయం కృష్ణుని పైకి వచ్చినోడు. పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు కూడా గింత కూడా బాధపడకుండా నిరంతరం నాకు ఏ ప్రజలైతే నన్ను ఓడగొట్టిరో అదే ప్రజల దగ్గరికి పోయి నేను గెలుస్తా అని చెప్పేసి పట్టం కట్టుకొని 5 సంవత్సరాలు నిరంతరం ప్రజల కోసం కొట్లాడి పోరాటం చేస్తే గిట ఇలా ప్రజలు అధికారం ఇచ్చారు. ఓడగొట్టినారని చెప్పేసి నేను ఇంట్లో కూర్చుంటా అంటే ప్రజలు ఇంకోసారి గెలవనియరు. అదే ప్రజల దగ్గర నేను మళ్ళీ గెలవాలని ఇంటెన్షన్తో చేసిండు. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మనిషి అండి నా దృష్టిలో. ఎందుకంటే ఇలా అభిమానులను ఎలాంటి ఇబ్బంది పడకుండా, అభిమానులు నా ఫ్యాన్స్ బాధపడొద్దు, ఇటు ప్రజలు బాధపడద్దని, ఇటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో ముందుకెళ్తుందంటే ఇలా ఆయన సక్సెస్ అయ్యి ఇలా పవన్ కళ్యాణ్ గారు కష్టము ఆయన తీసుకునే ప్రజల మీద ప్రేమ, ఫ్యాన్స్ మీద ప్రేమతోనే ఇలా ఆయన సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. వాస్తవానికి ఒక వర్గాన్ని కానీ ఒక సమాజానికి ఒక ఇది కానీ రెచ్చగొట్టేటట్టు ఎక్కడ కూడా లేవు. ఏదైనా సరే చూసే దృష్టితో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సినిమాలో ప్రతిదీ కూడా మనము చేయొచ్చు, కానీ ఎక్కడ కానీ మనకు ఒక వర్గాన్ని కానీ ఒక ఇది చేసింది ఒక ఇది కానీ కించపరిచినట్టు కానీ ఎక్కడ కూడా లేదు. చూసే దృష్టి బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సరే మీరు చూసే కోణాన్ని మాత్రం మార్చుకోండి. అంతేగాని చెప్పేసి లేదు ఆయన మీద విమర్శతో ఆయన ఎట్లా వడగొట్టాలని లేకపోతే మీరు పొలిటికల్ పరంగా కానీ ఇంకా వేరే పరంగా మీరు విమర్శలు చేయండి. ఎందుకంటే విమర్శ, సద్విమర్శ ప్రతి ఒక్కరికి చేయాల్సింది సమాజానికి ఎంతైనా అవసరం ఉంటుంది. అది విషయం పక్క పెట్టేసేసి పొలిటికల్ పరంగా ఆయన లోటుపాటు ఉంటే నేను కూడా విమర్శిస్తాను పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఆ విషయం పక్కన పెట్టేసి ఒక వర్గాన్ని మాత్రమే కించపరిచిన అంటే ఇంతకుముందుకు వేరే వర్గాన్ని కించపరిచిన వీడియోలు లేవా? ఉన్నాయా లేవా? మరి చాలా ఉన్నాయి. అట్లా దానికోసం మనం ఇది చేయాల్సిన పరిస్థితి లేదు. ఇంకోటి మా సినిమాలో కూడా ఇదే ఈ వర్గాన్ని ఒక వర్గాన్ని కించపరిచినట్టు ఉంది. రేపు మమ్మల్ని కూడా ఇదే పరిస్థితి అంటారా? ఇట్లా అమ్మబడిన కొనబడిన సినిమాలో ఒక వర్గాన్ని మేము కూడా ఘోరంగా అవమానించినాం అట్లా అని చెప్పేసి అదే అంటారా? అది తప్పది. ఒక వర్గాన్ని ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ అంటాడు కించపరచడు. సమాజంలో దృష్టిలో పదబస్తీలో వెళ్తున్నాం అంటే ఏమన్నారు పదబస్తీలని అంటే అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వెళ్తున్నాడు అంటే ఇలాంటి తీసుకొచ్చి ఆ వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడతారా? వాళ్ళని కించపరిచినట్టు ఏడుందాడా? గల్ల పట్టుకొని లాక్ రావడము, సో ఇట్లాంటివన్నీ. అవును. ఇప్పుడు ఒక మనం ఎందుకు అంత ముందుకు మన తనిఖీల భరణి గారు కానీ బొట్టు పెట్టుకొని విలన్ లెక్కలు చేసిన లేవా? విలన్ లెక్కలు చేసిన లేవా చెప్పండి? అయితే అప్పుడు అందరు హిందువులందరూ కూడా అటాక్ చేసిరా? అది తప్పదు. ఎవరిని కూడా మనము కించపరిచింది. ఎందుకంటే మనం ఒక క్యారెక్టర్ని మాత్రమే చూడాలి అక్కడ. అతను అది పెట్టుకున్నా ఇది పెట్టుకుని ఇంకేదో పెట్టుకున్నా అనేది ఎప్పుడు కూడా చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ మాత్రమే చూడాలి. సినిమాని సినిమాగా కాకుండా అదేదో పర్సనల్ గా తీసుకొని చాలా కాంట్రవర్సీలు, కేసులు ఇట్లా రకరకాలుగా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక సినిమాని సినిమాగా చూడకుండా సినిమాని హైలైట్ చేయడానికి ఇలాంటి టెక్నిక్స్ వాడుతారు తప్ప వాస్తవానికి మీకు తెలిసిన విషయం కానీ మాకు తెలిసిన విషయాన్ని ఇప్పుడు మా సినిమాలో కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఇక మీరు ఇంకేదో తీసుకోదాం మా హైప్ పెంచుతుంటే మాకే మంచిదా? మీ అంతా మీరు హైప్ పెంచుతా అంటే ఇంకా హ్యాపీ మాకు. ఎందుకంటే ప్రమోషన్స్ ఖర్చు తప్పుతుంది, పిఆర్ వాళ్ళకి ఇవ్వాల్సిన రెంట్ తప్పుతుంది, సంపర్క కట్టలు అన్నీ తప్పుతాయి. అంతేగాని ఏది కూడా మీరు దురదృష్టితో కానీ దురదృష్టితో చూస్తే దురదృష్టమే కలుస్తుంది. సో ఇలాంటి వాటి వల్ల ఇంకా సినిమాకి బెనిఫిట్ అవుతుంది అంటారు. అంతే కదా. ఇప్పుడు నువ్వు సినిమాకి వచ్చి నువ్వు అడుగుతున్నావు కారణం ఏంది? ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది కదా. లేకపోతే నీకేమవసరం సినిమా గురించి? వస్తా బాగుందా లేదా అని అంతవరకు అడుగుతావు. లేదు ఇది ఉందా అంటే ఇంకోసారి ఇంకో డైరెక్టర్కి నువ్వు హింట్ ఇచ్చినట్టయితే ఏమని అరే ఇట్లాంటి సీన్లు పెడితే సినిమా హైప్ వస్తుందేమో. అంతేగాక వాస్తవానికి ఆ జరిగిన చారణ అయితే తీసుకొచ్చి మీరు చేసేది పెంట్ అంతా.